సిలువ ఇదొక మర్మం. ఎవరికి మర్మం అంటే సైతాన్ గారికి మర్మం. ఎలాగో అంటే ఏదైనా వనములో ఆదామవ్వల్ని తప్పుదారి పట్టించినప్పుడు దేవుడు వారిని కలుసుకున్నాడు. ఆదామవ్వల్ని కలుసుకున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఆదాము చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీ కాళ్ళ శబ్దం విని భయపడి దిగంబరులమని చెట్టు చాటుకు దాక్కున్నాము, మీ ముందుకు రాలేకపోతున్నాము. అప్పుడు దేవుడు అంటాడు, మీరు దిగంబరులని మీకు చెప్పిన వాడేవాడరా అంటే, ఆదామంటాడు, నువ్వు నాకు సగభాగము అర్ధాంగిగా ఇచ్చావే అవ్వ, ఈ పిచ్చిదే అవ్వ, నిజమా మీ ఆయన చెప్పింది? అయ్యా నా పొరపాటు, నన్ను పాము మోసం చేసిందయ్యా. అప్పుడు వాగ్దానం చేశాడు, స్త్రీ సంతానం వస్తుంది, నీవు మడుము మీద కొడతావు, స్త్రీ సంతానము నీ తల మీద కొడుతుంది. అది అపవాదికి, లూసిఫర్కు, సైతాన్ గానికి ఒక మర్మం. ఆ మొదటి ఆదాము వలన పాపం ద్వారా మరణము, అలాగూ అందరికీ మరణం సంప్రాప్తమైంది. కడపటి ఆదాము ద్వారా నీతి, సమాధానము, నిత్య జీవము అనుగ్రహింపబడింది. మొదటి ఆదాము జీవించే ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. అయితే వానికి అర్థం కాక అక్కడి నుంచి మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఎట్లా వస్తాడు, ఏం జరుగుతుంది ప్రజలకు, అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. నేను అంటున్నాను, ఒక్కసారి ఏదేను వనములో ఉన్న సిచ్యువేషన్ను మనం అందరం స్మరణ తెచ్చుకుందాం. భూమి నిరాకారముగా, శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు వెలుగు కలుగునుగా కని పలికి వెలుగు మంచిదైనట్టు చెప్పి, ఆ తర్వాత మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము అలాగూ చేస్తూ చివరికి ఆదామవ్వలను మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుమని ఇరువురిని కలగజేసి ఆయన మహిమకు ప్రతిబింబాలుగా, ఆయనకు ప్రతినిధులుగా నరుణ్ణి దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశారు. మానవుడు ఈరోజు కలిగి ఉన్న అన్ని దేవుని వలన, దేవుని ద్వారా కలిగి ఉన్నాయి. ప్రభు నమ్ముకోకపో, అది సెకండరీ. కానీ పుట్టిన ప్రతి మానవుడు దేవుని పోలిక. అందుకే యాకోబు భక్తుడు యేసుప్రభుత్వం ఏమంటాడు, అరే ఈ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తాం, ఇదే నాలుకతో దేవుని పోలికగా ఉన్న మనుషులను శపిస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే మనిషి దేవుని పోలిక. హల్లెలూయా. ఈ దేవుని పోలికలో ఉన్న ఈ కుటుంబం మీద దాడి జరిగింది. దాడి ఎలా జరిగింది తెలుసు కదా, మనందరూ ఎన్నోసార్లు విని అయినా మరలా విందాం. వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చెడు వాళ్ళకు తెలియదు, ద్వేషం వాళ్ళకు తెలియదు, కక్ష వాళ్ళకు తెలియదు, దిగంబరత్వం వాళ్ళకి తెలియదు, మోసం వారికి తెలియదు. వారికి ఒక్కటే, దేవుడిచ్చిన తోటలో ఉండాలి, ఆ తోటను కాయాలి. వారి కొరకు, తోట క్షేమం కొరకు ఒక నది పుట్టింది కదా, ఆ నది 4 శాఖలైతే అది వెళ్ళిన ప్రతి చోట ఆశీర్వాదము, దీవెన. హ్యాపీగా ఉన్నారు. దేవుడు భార్యాభర్త ఇద్దరు. ఇక ప్రాబ్లం ఎక్కడ? సైతాన్ గాడు చూశాడు. ఎందుకు చూశాడు? వాడు ఒకప్పుడు దేవుని తోట ఏదేనులో ఉండే కదా, 9 వైడూర్యాలతో చేయబడ్డాడు కదా, ఓ స్పెషల్ కేరముగా చేయబడ్డాడు కదా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం, కొన్ని వచనాలు చదవండి. యెహెజ్కేలు 28:15.
నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. అది వదిలిపెట్టండి. దేవదూతలు పాపం చేయటం ఏంటండి? నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ యందు కనబడవకంటే ఏం లేదండి, చిన్నదే. దేవుని కంటే నీ కొంచెం ఎక్కువగా ఉంటాను అనుకున్నాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేను సభాపర్వతం మీదకి ఎక్కేదను, తేజో నక్షత్రమా వేకువ చుక్క. దేవుని కంటే కొంచెం ఎక్కువగా ఉంటునేసరికి దేవుడు ఏం చేశాడు? ఒక మూలకు పడేశాడు. వాడు పోయేటప్పుడు ఏం చేశాడు? 75% దేవదూతలను తీసుకున్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న దేవుళ్ళు దేవదూతలు బైబిల్ భాషలో చెప్పాలంటే ఆ దూతలే. హల్లెలూయా. బైబిల్ భాషలో చెప్పాలంటే పూజలు అందుకున్న ఈ పూజలు అందుకునే ప్రతిదీ కూడా వర్షిప్ దేవునికే చెందాలి, ఆరాధన దేవునికే చెందాలి, లైఫ్ దేవునికే సాక్రిఫైస్ చేయాలి, నైవేద్యం దేవునికే చెందాలి, ఇంపైన సువాసన ఆయనకే చెందాలి, ధూమము ఆయనకే వెళ్ళాలి. అయితే దేవుని చేత చేయబడిన వ్యక్తి దేవుని ప్లేస్ను తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది దేవుడు దాన్ని పాపముగా ఎంచాడు. బైబిల్ భాషలో చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమం పాపం. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే దేవుడు చెప్పింది గాక మనకు నచ్చింది చేయడం పాపం. నేనైనా మీరైనా ఎవరైనా. అప్పుడు వీడు ఒట్టుకుంటాడా? వాడు మెల్లగా దేవుని సృష్టిని చూసి ఆశ్చర్యపోయాడు. నన్నైతేనేమో 9 వైడూర్యాలతో చేశాడు, 6 రెక్కలు, కాలుచున్న రాళ్ళ మధ్య. చూడు మరి ఆదామవ్వలు ఎట్లా చేశాడు? జ్ఞానం ఇచ్చాడు, మహిమ వస్త్రం ఇచ్చాడు. సేమ్ ఆయన పోలికే కదా, దేవుని పోలికే కదా, దేవుని స్వరూపమే కదా, దేవుని గుణగణాలే కదా, దేవుని తత్వమే కదా, దేవుని మూర్తిమత్వమే కదా. అందుకనే కీర్తనకారుడు 8వ అధ్యాయంలో చదవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? సౌర కుటుంబంతో పోల్చుకుంటే సరితూగుతాడా? భూమితో పోల్చుకుంటే సరితూగుతాడా? సృష్టితో పోల్చుకుంటే సరితూగుతాడా? అసలు ఎన్ని చిన్న చీమనైనా సృష్టించగలుగుతాడా ఈ మానవుడు? సృష్టించలేడు చీమ. కానీ వానికి సమస్తమును అని పాదముల కింద ఉంచి ఉన్నావు. హల్లెలూయా. పాదముల కింద. హల్లెలూయా. శిరస్సు క్రీస్తు, సంఘము శరీరము, శరీరం పాదాలంటే నువ్వు నేనే. హల్లెలూయా. పాదముల కింద ఉంచి ఉన్నావు. గొర్రెలన్నింటినీ సమస్తమును అని చేతికి నిజం. ఆధ్యాత్మికంగా సృష్టి మొత్తం యేసయ్య మాటకు లోపడతాయి. గాలి ఆగిపోతే ఆగిపోయింది, సముద్రమాన్ని మనం అయిపోతే నిమ్మలిపోయింది, తిమింగలమా యోనాన్ని మింగంటే మింగేది. 3 రోజులు మొత్తం ఉపవాసం కాదు, ఉపవాసం ఉన్నట్టు కాదు, చేప ముళ్ళు గుచ్చుకోవాలి కదా, అసలే పట్టతలుడా. అసలు ఎట్లా ప్రార్థన మొదలుపెట్టాడు 3 రోజులు లోపల. శ్వాసలు తీసుకున్నాడు, ఊపిరిట్లు తీర్చుకున్నాడు. దేవుడు దాన్ని అతనికి ఒక నివాస యోగ్యంగా మార్చేసింది. అట్లా దానంతట అది మార్చుకున్నట్టున్నది ఆ తిమింగలం. అందుకని 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. గడ్డ. హల్లెలూయా. నువ్వు వెళ్ళి గలమి మనం టాక్సీ కడదాం అని పేతురు చెప్తే, పేతురు వెళ్ళి గాలం వేస్తే చేపలు, ఆ చేపలు 2 అరసేకే అంటే నాని కట్టుకో. అంటే నువ్వు బైబిల్ చరిత్ర మొత్తం చూడు. సృష్టి దేవుణ్ణి మాటలో పడుతుంది. సృష్టినే కాదు, సమస్తాన్ని మానవుడు కూడా లొంగ తీసుకున్నాడు. సమస్తాన్ని.
ఇప్పుడు సునీత విలియమ్స్ పోయి వచ్చింది లేదా? వారం రోజులు తిరుగు ప్రయాణం కావాలి, 9 నెలలు పట్టింది. మనోడు ఎలన్ మస్క్, ఆ నాసా బృందం అదంతా ఆమెను మళ్ళీ భూమి మీద తీసుకురావడానికి 9 months పట్టింది. చేశారు. అసలు ఇంపాసిబుల్ పాసిబుల్ మానవ జ్ఞానం అది దేవుడు ఇచ్చింది. కానీ అన్నీ చేస్తున్నాడు, కానీ నరుడు ఈ నాలుకను సాధువు చేయలేకపోయాడు. మనం మాట్లాడే మాటను బట్టి టోటల్ మన లైఫ్ ఆ మాట వశంలోకి వెళ్ళిపోతుంది. అందుకనే బోధకులైన మనం కఠిన తీర్పు పొందాల్సి ఉంటుంది. ప్రతి యాకోబు పత్రికలో ప్రతి పక్షిని, ప్రతి మూగ మృగాలను అన్నిటినీ, జలచర అన్నిటినీ సాధువు చేయగలిగాడు, కానీ మనిషి మాత్రము నాలుకను సాధువు చేయలేకపోయాడు. ఎంత పెద్ద పాము కానీ దాన్ని మచ్చిక చేసుకోండి, ఎంత పెద్ద ఏనుగు కానీ మచ్చిక, ఎంత పెద్ద పులి కానీ మచ్చిక, మన క్రూరమైన మృగాలను కూడా మచ్చిక చేసుకోండి మానవుడు. కానీ మానవుడు మాత్రము ఇన్ని కలిగజేసిన దేవుని మాటకు లోబడలేకపోతున్నాడు. కానీ మనకు ఒక ఆధిక్యత ఉంది. సిలువ మరణము ద్వారా ఆయన సన్నిధికి చేరగలగడమే కాదు, మధ్యలో ఉన్న ఉభయ గోడలను కూలగొట్టడం మాత్రమే కాదు, ద్వేషమును సంవరించి ఒక్క శరీరముగా మార్చి ఆయన కృపను పొందుకొని ఆయన కొరకు ఆయన వల్ల మారగలిగే కార్యము సిలువలో జరిగింది. హల్లెలూయా. సమస్యలు చూసి బొంబెత్తిపోకండి, కష్టాలు కన్నీళ్ళను చూసి భూతద్దులు పెట్టి చూడకండి. దేవుడు నిన్ను సమస్యను సృష్టించడానికి పుట్టించలేదు, సమస్యకు పరిష్కారమే నీవు. హల్లెలూయా. సమస్యకు పరిష్కారమే. ఒంటరిగా ఉన్నాడు ఆదాము, నాకు పెళ్ళి వాళ్ళని అడిగాడా? ఎప్పటికి రోజు వచ్చి మాట్లాడతాడు కదా యేసయ్య, యెహోవా దేవుడు. కానీ దేవుడే అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ప్రతిదీ మంచిది 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 అని చెప్పి ఇక్కడికి రాగానే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. గాఢ నిద్ర కలిగజేసి పక్కటెముకను తీసి ఒక అందమైన స్త్రీని, ముగ్ధ మనోహరం, ఆదాము ఎదుటికి రాగానే పాట వచ్చేసింది, కవిత్వం వచ్చేసింది. నా మాంసంలో మాంసం, నా ఎముకలలో ఎముక, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అనబడను. మానవుడు పురుషుని దేంతో చేశాడు? మట్టితో. అమ్మాయిని దేంతో చేశాడు? భార్య. ఎముక గట్టిగా ఉండాలి. మరి మీరేం లూజు ఉంటారు సున్నితంగా. ఎముక గట్టిదా మట్టి గట్టిదా? అందుకే మీరు నడిపించుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎముకతో తీసుకున్నాడు. కానీ ఈ ఎముక ఏం చేసింది? సమస్యకు ద్వారం తెరిచింది. సమస్యకు ద్వారం తెరిచింది. ఎందుకు? దేవుడు ఆదాముకు చెప్పాడు, ఆదాము అవ్వకు చెప్పాడు. ఏమని? నిన్ను నాకు ఏకముందు, నిన్ను కలిగజేయకముందు దేవుడు నాకు మాట చెప్పాడు. ఏం లేదు, 2 వృక్షాలు ఉన్నాయి ఏదైనా తోటలో. ఒక స్పెషల్ అది, ఒకటి జీవ వృక్షము, ఒకటి మంచి చెడు తెలుగునిచ్చే వృక్షం. కానీ అది మాత్రం తినొద్దు. నన్ను అడిగితే నువ్వు అటు ఓకే అని చెప్పిండావు. భర్తలు చెప్తారు కదా, కొన్ని ఆలోచనలు తీసుకోరు. మీరు తీసుకుంటారు కావచ్చు, కానీ వాళ్ళు అన్న తండ్రిలాగా, అన్నలాగా, తమ్మునిలాగా, స్నేహితులాగా ఆలోచిస్తారు. మీ భర్తలు ఆలోచించుకొని విలువైన విషయాలు చెప్తారు. అయితే మన మైండ్లో ఏముంటుందంటే, వీనికి ఏం జ్ఞానం ఉన్నది, నా అంతున్నదా? భర్తను బయట సంగతి చెప్తాను, ప్రపంచంలో సంగతి. నేను వాళ్ళు ఎక్కువ చదువుకుని, నేను గట్టి ఎక్కువ ఆడ పక్కకు పెట్టు, ఏమో వాళ్ళు అవి పనికిరాని, హల్లెలూయా, సంస్కారం లేని. అయితే చెప్తే ఈ అమ్మాయి వినాలి కదండి, వినాలి. దీనికి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ రాంగ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, తన భర్త నుండి తీయబడ్డాడు. తీసినప్పుడు ఎముకే, తర్వాత ఒక స్ట్రెచ్చర్ ఇచ్చాడు దేవుడు, ఒక రూపాన్ని కలగజేశాడు.
ఆమెను తీసుకొచ్చి వాళ్ళ హృదయాలను కలిపాడు. అప్పుడు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారండి? అక్కడ ఉంటుంది బైబుల్. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. శరీరాలు రెండే, మనసు ఒకటి, ఆత్మ ఒకటి, ఆలోచన ఒకటి. ఇది క్రీస్తు శిలువ ద్వారానే జరగాలి. లేకపోతే రోజు కొట్లాడలే భార్య భర్తలు. ఇద్దరికి పరిశుద్ధాత్మ అనుభవాలు ఉండాలి. ఇద్దరు కలిసి ఆలోచించగలగాలి. ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలన్నీ 100% ఫెయిల్ అవుతాయి. అవి బాధలో పుట్టిన నిర్ణయాలు, కష్టాల్లో పుట్టిన నిర్ణయాలు, ఇబ్బందులు పుట్టిన నిర్ణయాలు, అవి డేంజర్. నేను ఇప్పుడే కాదు, నాకు తెలిసినప్పటికీ 10-15 సంవత్సరాల నుంచి ఇదే బోధ చేస్తున్నాను. ఏంటి? మీకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత అవమానం జరిగినా మీరు బాధలో, కష్టంలో నిర్ణయాలు తీసుకోకండి. అవి కరెక్ట్ కాదు. అవి మనకు కరెక్ట్ అనిపిస్తాయి, కానీ మనలో ఉన్న ఆయనకు కరెక్ట్ అనిపించవు. హల్లెలూయా. వాక్యానికి కరెక్ట్ అనిపించవు. మన మనసుకు కరెక్ట్ అనిపిస్తుంది, మన హృదయానికి కరెక్ట్ అనిపిస్తుంది. ఈ పిచ్చిదానికి ఏమనిపించిందంటే, ఎందుకు తినొద్దన్నాడు? ఈ మనుషుల గుణం ఏంటంటే చెయ్యొద్దన్నది చేస్తాడు, చెయ్యాలన్నది చెయ్యరు, వద్దన్నదే చేస్తాడు, చేయమన్నది చేయరు. పౌలు అదే అంటాడు, నాకు మేలు చేయాలని ఉంది కానీ చేయకూడని కీడే చేస్తున్నాను. నాకు మంచిగా ఉండాలని ఉంది కానీ నేను మంచిగా ఉండలేకపోతున్నాను. హల్లెలూయా. నేను కీడు చేయొద్దనుకుంటున్నాను, కీడు చేయకుండా ఉండలేకపోతున్నాను. కానీ నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు అంటాడు. కానీ నా మనసునందున్న ధర్మశాస్త్రంతో నేను పోరాటం చేస్తున్నాను. అయ్యో, మరణమునకు లోనైన ఈ శరీరం నుండి ఎవడు విడిపించగలడు? ఇది ఎంత దౌర్భాగ్యము అని అనుకుంటాడు. కానీ క్రీస్తు యేసు కృప నన్ను విడిపించగలుగుతుంది. ఆయన సిలువ నన్ను మనిషిగా మార్చగలుగుతుంది, నా ఆలోచనలు మార్చగలుగుతుంది. ఆ సిలువలో ఉన్న ఆ త్యాగం ఏదైతుందో నా బ్రతుకును కట్టగలుగుతుంది ఆయనను బట్టి. అందుకే అంటాడు, సిలువ యందు తప్ప నేను దేని యందు అతిశయించను. అందులో మనకు పాపక్షమాపణ దొరికింది. సిలువలో శాపం కొట్టివేయబడ్డది, ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, రుణము, వ్రాత రూపకమైన పలకలు అవన్నీ సిలువకు మేకుల చేత కొట్టాడు. ఒక్క పురుషునిగా మార్చాడు, నూతన పురుషునిగా మార్చాడు. శిరస్సును, ఈ శరీరం అత్తుకోవాలి, క్రీస్తును అత్తుకోవాలి, భర్తను అత్తుకోవాలి, ప్రాణప్రియుడైన యేసును అత్తుకోవాలి. ఆయన ఆలోచనలు పక్కకు పెట్టి, ఎందుకో ఏమో ప్రతిసారి వెళ్ళి ఆ చెట్టు దగ్గర నిలబెట్లా చూస్తుందో తిరుగుతుందేమో, కానీ మనసులో మాత్రం పండు తినాలని లేదు పిచ్చిదానికి. ఏంటి చూస్తుంది. కానీ బైబిల్లో ఉన్న అన్ని జీవరాశులు, పక్షులు అన్నీ మంచి, దేవుడు అన్నీ మంచిగా చేశాడు, ప్రతి చెడ్డదని ఏది లేదు. కానీ సర్పం కొంచెం తెలివి ఉందట. కొంచెం ఎక్కువ తెలివి ఉంటే కూడా పాడైపోతాం. ఎంత ఉండాలో అంత ఉండాలి. కొంచెం తెలివి ఉంది. ఈ తెలివి ఉన్నదాన్ని ఏం చేసిండ్రు సాతాను గాడు? మెల్లగా లోపలికి పోయాడు, సర్పం లోపలికి. సర్పం దయ్యం కాదు, నాకు పాము కొట్టదు కనపడదంటే దయ్యం అనుకునేది. బైబిల్ ప్రకారం సర్పము అవకాశం ఇచ్చింది లూసిఫర్ గారికి వాళ్ళ లోపలికి పోవడానికి. ఎందుకంటే మనుషులే మాట్లాడతారు, దేవుడే మాట్లాడతారు, ఆదాము వల్లే మాట్లాడతారు, ఇక మిగతావేమీ మాట్లాడు. అప్పుడెప్పుడో బిలం టైంలో దేవుడు గాడిదకు నోరిచ్చాడు, మాట్లాడింది. కానీ పాము మాట్లాడుతుంది. అవా, అరే మా ఆయన పిలిచాడు అని అడిగి చూసింది. ఆయన లేడు, ఆ తోటకడ నీళ్ళు పెడుతున్నాడు, ఇక్కడ ఉన్నాడు పని మీద. అబ్బా, నేను ఇక్కడికి వచ్చింది ఆయనకి తెలిసినట్టుంది అనుకున్నదో ఏమో. అటు ఇటు తిరిగి, అటు కాదు ఇటు 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 చూడు అని చెట్టు వైపు చూస్తే, ఓ చెట్టు మీద ఇట్లా ఉంటుంది కదా, మీరు కొన్ని చూస్తారు కదా సూపర్ బుక్. అయితే సూపర్ బుక్ చూడండి, వండర్ఫుల్. మొత్తం బైబిల్ అంతా దృశ్యంగా కనిపిస్తుంది. కొన్ని అది వండర్ఫుల్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది పిల్లల కొరకు, కానీ పెద్దలు కూడా చూడవచ్చు అది. అయితే ఆ పాము రూపంలో ఉండేది మాట. అవును, నీకు మాటలు సార్, నేను మాట్లాడగలుగుతా. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు మేమే పేర్లు పెట్టినాం, అన్నీ మా సారే పేర్లు పెట్టాడు ఆదాం గారు, మరి నాకేం విషయం చెప్పలేదు మాట్లాడతాను. లేదు, నాకు మాట్లాడడం వచ్చు, ఈ మధ్య కాలంలోనే మాటలు నేర్చుకున్నాను. సరే అవునా, సరే మంచిది. ఏం మాట్లాడుతావు అంటే, ఇది నిజమా
అంటే ఏంటి నిజం? మీరు అన్నీ తినొచ్చా? అవును, మేము తినొచ్చు, కానీ ఈ చెట్టు ఫలం మాత్రం తినద్దు. ఓ అవ్వా, దేవుడు ఎంత దుర్మార్గుడు! దేవునికి ఏం జ్ఞానం ఉంది? మిమ్మల్ని కలగజేసి ఇన్ని ఏర్పాట్లు చేసి ఇదెందుకు తినొద్దు అన్నాడు? మంచివాడైతే ఎందుకు తినొద్దు అంటాడు? తల్లిదండ్రులు, తల్లి బిడ్డకు చెప్తుంది, వయసులో ఉన్న బిడ్డకు, బిడ్డ ఎవరితో పెడితే వాళ్ళతో మాట్లాడదు, అడిగిన దానికి జవాబు చెప్పు, జాగ్రత్త, ప్రపంచమంతా జారుడు ప్లేస్, జారుడు స్థలాలు, కాపాడుకోవాలి. ఆస్తి కంటే ఎక్కువ ఆడపిల్లలు కాపాడుకోవాలి, మగపిల్లలు కాపాడు. కొడుకు చెప్తాం, ఆయనకి మూతి మీద మీసాలు వస్తే వాడు తండ్రి మాట తల్లి మాట వినాడు. ఎందుకంటే వయసు వచ్చింది, లోపల ఉడుకు రక్తం తొక్క తొక్క ఉడుకుతా ఉంటుంది, ఎప్పుడు మాట ఎందుకు తింటాడు? వినాడు. కానీ చెప్పాలా, తల్లికి కొడుకే ఢిల్లీకి రాజైనా నీ ఆటలన్నీ బయట కావచ్చు, బయట ఇంటి ముందు భార్య కలిగిన పిల్లలు కలిగినా కూడా ఈ రోజు వరకు అమ్మ నాన్నకు భయపెట్టాలి చాలామంది. అది గౌరవపూర్వకమైన భయం. వాళ్ళ అమ్మ ఇట్లా ఒంటి ఉపిరిగా ఉంటుంది, బక్క పలసగా ఉంటుంది, గడ్డిపోసలాగా. కానీ కొడుకు మంచి అవసరాలు పోవడం, కానీ భయపడతాడు. మన ఫ్రెండ్స్, అరే మీ మమ్మీకి ఎందుకు భయపడతారు అని అంటే, అరే నన్ను కన్నదిరా, 9 మాసాలు మోసింది, దేవుని తర్వాత నా మంచి నిక్షేమాన్ని కోరేది ఎవరైనా ఉన్నారంటే నా తల్లిదండ్రులే. దేవుని తర్వాత వాళ్ళని పూజించాల్సిందే, సన్మానించాల్సిందే. అలాగూ నేను సన్మానిస్తే నా ఆయుష్ పొడిగించబడుతుంది, చావు రాదు తొందరగా రాకు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి నన్ను పెంచారు నీకేం తెలుసురా? వాళ్ళు ఒప్పుడు బస్సు ఉండి నాకు కావాల్సిన ఫుడ్ పెడతారు, వాళ్ళు పాకెట్ మనీ ఇస్తారు, నా బాగోగుల గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి ఏమైనా బాధ అనిపిస్తే, నా గుణాలు బాధ పెడితే వాళ్ళు సరి చేస్తారు, నేను సరైపోతాను. నాన్నకు భయపడతా, అమ్మకు భయపడతా. ఆ భయము పవిత్రంగా ఉంచుతుంది, పరిశుద్ధంగా ఉంచుతుంది. హల్లెలూయా. సంఘంలో బిలీవర్ కూడా సేవకునికి భయపడాలి, వాక్యానికి భయపడాలి. అప్పుడు క్రీస్తులో పవిత్రంగా పరిశుద్ధంగా నీ జీవితం డిస్టర్బ్ కాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను సవాల్ చేసి చెప్తున్నాను. ఈ చిన్నది మిస్ అయిపోతే ఇప్పుడు ఏంటి చెడిపోతుంది. సేవకులు ఎట్లనే ఉండని, తల్లిదండ్రులు ఎట్లనే ఉండని, మనకంటే పెద్దవాళ్ళు ఎట్లా ఉండి, కానీ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి మనం భయపడడం మొదలు పెడితే, ఏ వ్యక్తికి అయితే భయపడుతున్నావు ఆయన దీవించబడో సెకండరీ, కానీ ఫస్ట్ నువ్వు దీవించబడతావు, ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఫస్ట్ నువ్వు ఆనందంగా ఉంటావు, ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మలో ఆలోచనలో ముందుకు వెళ్ళగలుగుతావు. వీడు మెల్లమెల్లగా ఏం చెప్తున్నాడంటే ఈ సంభాషణలో, ఇటు భర్త మీద, ఇటు దేవుని మీద, భర్త దేవుడు ఏ విధంగా భర్తను తయారు చేసి సిద్ధం చేసి ఇన్న ఏర్పాట్లు చేసి ఇంత అథారిటీ జ్ఞానాన్ని ఇచ్చాడో అవన్నీ చెప్పిన విషయాలని చెప్తూ చెప్పిన అన్ని మెల్లమెల్లగా పిచ్చిదానా అది ఎంత అందమైందో తెలుసా? నువ్వు ఎప్పుడన్నా చూసినావు ఆ చెట్టు వైపు? నేను ఎప్పుడు రా, ఒకసారి చూడు. నువ్వేం చేయకు, నిన్ను చూస్తా అంటే నువ్వు చెప్తేనే మనుషులే కనిపిస్తలేదు, అయినా నిన్నేం పాటు చేస్తానులే, నేనేం పాటు చేయను, కానీ నువ్వు చూస్తే తప్పే ఉంది అని వెళ్ళి చూడమని చెప్తే అక్కడ బైబిల్ చెప్తుంది, చూపునకు అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమునేది ఉన్నప్పుడు చూసినప్పుడు ఆమె వెళ్ళి ఆ ఫలము తిని తన భర్తకిస్తే ఇద్దరు తినిన వెంటనే నిజంగా ఇద్దరు దేవదూతలు అయిపోయారు, దేవుళ్ళు అయిపోయారు. అయ్యారా కాలేదా? అయ్యారు. ఎలా? నగ్నంగా అయిపోయారు, దిగంబరులు అయిపోయారు. ఆ దిగంబరత్వాన్ని చూసుకోలేక ఆయన అడుపోయాడు, ఈమె ఇడిపోయింది. ఆకులు వెతుకుతున్నారు, వీళ్ళని ఎవరు ఆకులు వెతుకుమన్నారు? అంతకుముందు ఈ సొంత పైసలు ఇవ్వలేదు కదా, ఆకులు వెతుకుతున్నారు, కచ్చరపూర ఆకులు వెతుకున్నారు, దాన్ని తీసుకొని ఇట్లా కొట్టుకుంటున్నారు. ఎవరు నేర్పించారు ఇవన్నీ? బూత్ మాటలు ఎవరు నేర్పించారండి? ఏబిసిడీలు నేర్పిస్తారు, వాళ్ళు నేర్పిస్తారు, మంచి విషయాలు నేర్పిస్తారు, చెడు ఎవరు నేర్పించరు, మనమే నేర్చుకుంటాం. అంటే మనం అటువైపు ఆకర్షించబడతాం వచ్చేసింది. అంటే చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం. కీర్తనలో ఉంటుంది, నా పాపమును
కప్పుకొనక నేను ఒప్పుకొందును అనుకుంటుని. కీర్తనకాడు అంటాడు, అతిక్రమములు దాచిపెడితే వర్ధిల్లరు, ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. దేవుని కనికరం. మనుషుల కనికరం ఎవరికండి? సంఘస్థుల కనికరం ఎవరికండి? సేవకుల కనికరం ఎవరికండి? మన పైన నాయకుల కనికరం ఎవరికండి? రాజకీయ నాయకుల కనికరం ఎవరికి? నీ యేసయ్య కనికరము నీ మీద ఉండాలి. ఆయన చెప్పాడు ఈ భూమికి వచ్చినప్పుడు, పరలోకమందున్న తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము కలిగి ఉండుడి. శాస్త్రులు పరిశీలనతో మాట్లాడతాడు. ఏమంటారంటే వాళ్ళు ఏది అడిగినా ఇది దైవార్పణం అంటారు. దశంభావం అడిగినా దైవార్పితం అంటారు. ఇంకేదైనా దైవ కార్యక్రమం అయితే దైవార్పితం అంటారు. అరే నాయన, మేము పుదీనాలో జీలకర్రలో వీటన్నిటిలో ఇస్తామంటే ఇవ్వండి, వద్దనట్లేదు. కానీ వీటిని మానక ఇవి చేయాలి. విశ్వాసమును కనికరమును విడిచిపెట్టొద్దు. హల్లెలూయా. విశ్వాసం విడిచిపెడితే, దైవ కనికరాన్ని వదిలిపెడితే ఇక లైఫ్ ఎక్కడిదండి? ఇక దేవుడు ఎక్కడిది? దేవుని ఆత్మ ఎక్కడిది? దేవుని కార్యాలు ఎక్కడి? ఇవి రెండు వెళ్ళిపోయాయి వీరి లోపల నుండి. ఒకరినొకరు చూసుకొని ఎందుకు కొట్లాడిన వాళ్ళిద్దరు భార్యాభర్తలకు. నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు వినలేదే అని ఆయన. నాకేం తెలుసు ఆ పాము అది నన్ను మోసం చేస్తా అనుకున్నాను నేను. మరి ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి నా చెట్టు దగ్గర నన్ను తీసుకుపోయినావా? అరే అటు పోవద్దు అన్నాడు కదా, మళ్ళెందుకు అటు చూడొద్దు పోవద్దు, మనకు అవసరం లేదు కదా. మనకేం తక్కువైంది? ఎంతసేపు గలాట జరిగిందో తెలియదు. ఈలోపు యెహోవా కాళ్ళ శబ్దం వినబడుతుంది. వినబడే వరకు వీళ్ళు అప్రమత్తమైపోయిద్దరు. దేవుని భయం, యోసేపు భయపడ్డాడు చూడు, అగో అది కావాలి. నువ్వెక్కడున్న ప్రభు నీతో ఉన్నాడు. దావీదులాగా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభు? ఆకాశంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, భూమి దిగంతములకు వెళ్ళినా అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని పైకి ఎగిరినా అక్కడ ఉన్నావు, ముందును వెనుకను ఆవరించిన. ఒక్క మాట చెప్పాలంటే, నీ నీడ నిన్ను వదిలిపెట్టదు. హల్లెలూయా. నీ మనసు నీతోనే ఉంటుంది. నీ మనసులాగా ఎప్పటికీ నీతో పెనవేసుకున్న దేవుడు నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. ఇద్దరు బాదుకున్నారు. దన్న ప్రమాదం అయిపోయి ఇద్దరు కలిసి చేశాడు, పోయి దాక్కున్నారు. ఆదామా ఇక్కడ ఉన్నాం. ఏదో ప్రేమపూర్వకమైన స్వరం, ఆ స్వరంలో కోపలు. ఆదామా ఇక్కడ ఉన్నాం. అయ్యా నేను దిగంబరిని కదా, అందుకే భయపడ్డాను అయ్యా, నీ ఎదుటికి రాలేకపోయాను అంటే అక్కడ స్టార్ట్ అయిందండి ట్రోలింగ్ అంటే ఏంటి చెప్పండి? బ్లేమ్ చేయడం. ట్రోలింగ్ అన్నా. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయారు, తాగి చనిపోయిందని ఏదో చేస్తున్నారు. తర్వాత దేశంలో ఉన్న ప్రజలు, ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ స్పందిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఛానల్లో అంత రచ్చ అవుతుంది. ఎప్పటి వరకు జరిగింది? అంత ఒక టెన్షన్ క్రైస్తవులు కూడా అందరికీ. ఎప్పుడైతే జెసికా పగడాల మీడియా ఎదుటికి వచ్చి ఆమె చెప్పింది ఏంటంటే, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మీరు బ్లేమ్ చేయకండి. చనిపోయి శవం ముందులో మేముంటే ఆ సచిన శవంని ముందు పెట్టుకొని అడ్డమైన వాళ్ళంతా బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఈ బ్లేమ్ అనేది సైతాన్ స్పిరిట్, అది దయ్యం, లూసిఫర్ గాడు. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? ఏదేని వనములో. ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసయ్య అడిగినప్పుడు. ఏమడిగాడు యేసయ్య ఆదామును? నువ్వు ఎందుకు తిన్నారా బాబు అంటే, ఈ భార్య ఇచ్చింది, 50 ఇచ్చింది అంటాడు. ఈమె పేరు చెప్తాడు, మన బుద్ధి లేదా? సరే ఈమెమంటుంది, పాము మోసం చేశాను, బుద్ధి లేదా ఈమెకు? నేను అంటాను, చెప్పేటోళ్ళు 100 చెప్తారు, వినేటోళ్ళే చెడిపోతారు. చెప్పేటోళ్ళు 100 చెప్తారు. అంటే సైతాన్ కుయుక్తి నీ ఆత్మీయ స్థితిని, నీ ఆత్మీయ పరిస్థితిని, ఒకప్పుడున్న నీ బర్నింగ్ ఏదైతుందో అది బ్రేక్ చేయడానికే వానికి ప్లాన్. అది నీకు కూడా తెలియదు, అది నీకు కూడా అర్థం కాదు, మనకు కూడా తెలియదు. కానీ వీటి వల్ల ఏమైపోతుందంటే గందరగోళం అయిపోతుంది. అందుకే ప్రభు నేను అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని సమస్య సృష్టించడానికి నిర్మించానా, మీరు సమాధానంగా ఉండడానికి కలగజేశానా, ఏలడానికి విస్తరించడానికి మిమ్మల్ని ఎన్నుకున్నానా, నిండించి ఫలించి అభివృద్ధి చెందడానిక మిమ్మల్ని చేసింది, మీరు సమస్యను సృష్టించడానిక నేను మిమ్మల్ని ఏది వనవులు పెట్టింది?
నీవు నేను మనము సమస్యను సృష్టించే వాళ్ళము కాదు, సమాధానాన్ని తీసుకొచ్చే వాళ్ళము. హల్లెలూయా. అందుకే ఆ మధ్యలో చేశారు కదా, శాంతి నిరసన ర్యాలీ. ఒక్కటి విన్నపం ఏంటంటే, ఎవరు చేశారో తెలిస్తే ప్రేరణ చేస్తాం. ఇప్పుడు చెప్తలేరు, వారమైనా 2 వారాలైనా రిపోర్ట్ వస్తుంది, రాకపోని అయిపోయింది. ప్రేయర్ చేద్దాం, చంపినోళ్ళు రక్షించబడాలి, సేవకులు కావాలని అడుగుదాం, అయిపోయా. ఇంకేమండి, కొత్త ఉడకడం ఎందుకు, మనసును పాటు చేసుకోవడం ఎందుకు? ప్రభువా నీకు తెలియకుంటే ఏమీ జరగదు. మీ తలలో వెంట్రుక కూడా రాలేదు, దేవుని పర్మిషన్ లేదు. ప్రతిదీ దేవుని క్రైస్తవులకు రక్షించబడిన ప్రతి వ్యక్తికి అది మంచి జరిగిన కీడు జరిగిన అది ఏదైనా దేవుని పర్మిషన్తోనే నీ మీద దాడి జరుగుతుంది. దానికి నువ్వు స్పందించే విధానమే దేవుంది, నీ రియాక్షనే దేవుంది, నీ ఆత్మ సంబంధమైన రియాక్షనే. కానీ ఎవరన్నా ఆలోచించాలండి, మాకు న్యాయం చేయాలని అడుగుతారు అనుకున్నాం, కానీ మేము ద్వేషించాం, క్షమిస్తున్నాం, వదిలేయండి, ఆయన ఆపేసిన సేవను నేను ముగించిన సేవను కొనసాగిస్తాను, మా కొరకు ప్రార్థించండి. ప్రభుత్వం తన మీద నమ్మకం ఉంది, మాకు మంచి చేసినా చేయకపోయినా మేము మాత్రం ముందుకెళ్తాం. ఇదేంటి బ్లేమ్ చేస్తుందా? దేవుని బ్లేమ్ చేసిందా? క్రైస్తవులను బ్లేమ్ చేసిందా? ఇంకోటి తాగుబోతుడు, వాడు తాగి చచ్చిపోయాడు, ఈ పాస్టర్లు అంతా తాగుబోతులని ఇట్లా ఇవన్నీ వింటే మనకేమనిపిస్తుంది? ఓ ఘోరమైన, అంటే వాడు అసలు పాతి పెట్టబడ్డాం కదా, సమాధి చేయబడ్డాం కదా క్రీస్తుతో పాటు, ప్రాచీన పురుషుడు. అయితే పరిశుద్ధాత్మ సహాయంతో క్రీస్తు కొరకు, పరలోకం కొరకు నవీన స్వభావం ధరించుకొని లేపబడ్డాం కదా. ఆ అనుభవంలో అటువైపు ఉండాలి, ఇటువైపు చనిపోయాడు. హల్లెలూయా. వాళ్ళు ఎవరైనా అంటే నీకేం రేషం పౌరుషం లేదంటే, ఆ రేషం పౌరుషం ఉన్నోడిని ఆ గుండు చెరువులో ముంచొచ్చాను, ఏది ఉరుసు చెరువులో ముంచొచ్చాను, ఆ చెరువులో హౌస్లో ముంచాను అంటే బ్యాప్టిజం. ఇక మళ్ళీ వాడు రావద్దు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. హల్లెలూయా. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ స్టార్ట్ అయింది, అదే సిలువ ఇక్కడ వరకు వచ్చింది. భౌతికంగా చంపేస్తున్నాం వేసి అని అనుకున్నారు, కానీ ఆ సిలువే ప్రపంచానికి దేవుని దగ్గరికి వెళ్ళగలిగే మార్గమే మాత్రమే కాదు, శాప పాప రోగం నుంచి విడిపించి, సంధి చేసి, సిలువ ద్వేషాన్ని తొలగించి, ఆ మధ్యలో ఉన్న అడ్డుకరను తొలగించి, ఆయన చావు ద్వారా అడ్డు తెర చిరిగిపోయింది కదా. అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టగలిగే ఆధిక్యత పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు సిలువ మరణం వలన ప్రపంచానికి అనుగ్రహించబడింది. అది నీవు నేను విశ్వాసం ద్వారా పొందుకొని, విశ్వాసం చేత ఆయనతో పాటు లేపబడి, ఆయన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబడ్డామని అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. బైబిల్ తెరవకండి, చూడకండి, చదివి ఉన్నాం. దాని విషయం ఇప్పుడు మీకు జ్ఞాపకం చేయడానికి, చదివించడం కాదు, కానీ ఆయన విశ్వాసముతోనే. హల్లెలూయా. ఇది దేవుని కృపావరమే, విశ్వాసమే, ఇది మీ వలన కలిగింది కాదు అని ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, సాతానుడు సమస్యను సృష్టించాడు, సాతానుడు గలిబిల్ని సృష్టించాడు, సాతానుడు భార్యాభర్తల మధ్య ఎడబాపును తీసుకొచ్చాడు, సాతానుడు సృష్టినంతా వికలం చేశాడు, సాతానుడు వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళు పారిపోయేటట్టు చేశాడు. దేవుడు ఖడ్గజాలను నిలబెట్టాడు. ఈ నేల, పవిత్రమైన ఈ నేలలో అప్పటి వరకు ముండ్ల చెట్లు లేవండి. రైట్లో ముండ్ల చెట్లు దేవుడు తయారు చేయలేదు సృష్టి చేసినప్పుడు. ఆదామును చూసి, ఆదాము నేను శపిస్తున్నాను, ఆదాము నువ్వు మన్నే కనుక మన్నైపోతావు, నువ్వు బ్రతుకు దినములన్నీ చెమటోడ్చి నువ్వు బ్రతుకుతావు, నీ నిమిత్తము ఈ పవిత్రమైన ఈ భూమి శపిస్తున్నాను, ముండ్ల పొదులు గచ్చ పొదులు నీ కొరకు మొలిపిస్తుంది. ఇంచుమించు 200 చిల్లర ముళ్ళున్నాయట. దానికి సాదృశ్యం యేసేకు ముళ్ళ కిరీటం. మన ఆలోచన ముళ్ళే. యేసన్న చెప్తాడు, నేను అప్పుడెప్పుడో కొత్తగా రక్షించబడ్డప్పుడు సీడీ క్యాసెట్ విన్నా. అక్కడ రాజకీయ పార్టీలు ఎక్కువనట్టు, ఆయన సువార్త సభలు పెట్టే కాడ స్టేజ్ వేసి పిలిచిన ఒకరు, వాక్యం చెప్పడానికి పిలిచిన ఒకరు, ఏర్పాటు చేసింది ఒకరు,
అక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్కి ముళ్ళు పెట్టినాడు. ఇటు నడిచినా ముళ్ళు కూర్చుకుంటారంటే ఇటు ముళ్ళు కూర్చుకుంటారు. ఏంటి ముళ్ళు అంటే గిట్టనులు చేసే పని. సాతానే కదా, వానికంటే ఇంకేవాడు ఉన్నాడు దుష్టుడి ప్రపంచంలో. మనుషుల హృదయాలను పాడు చేసి, మనుషుల భావాలను పాడు చేసి, మనుషుల ఆలోచనలు పాడు చేసి, మనిషిని అతి క్రూరంగా కర్కోశంగా చంపారు. అంటే హిందువులు సైతం గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఒరే, మనిషిని చంపడం ఏంట్రా? ఏం సంస్కృతిరా? ఏం దేవుళ్ళురా నమ్ముకున్న దేవుళ్ళు? ఏం జీవితాలురా? మనుషులరా మనం, జంతువులం కాదురా. కోపంటే ఒక మాట అనుకుంటాం కోసం మనిషిని చంపుకునే స్థితి ఏందిరా నాయన అంటున్నారు, గొంతెత్తి మాట్లాడుతున్నారు. దేవుని అక్కడ అతి సమీపంగా ఉంది. సాతానుడు సమయం కొంచెం అనుకొని వాడు విజృంభిస్తున్నాడు. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకోండి ఈరోజు. మీ ఫ్యామిలీలు కానీ, మీ కుటుంబంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీరు పనిచేసే స్థలములు కానీ, బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా కానీ, ఆత్మీయులు కానీ, సేవకులు కానీ, ఎవరైనా కానీ, నేను బ్లేమ్ చేయొద్దు. హల్లెలూయా. రెండవది, నేను సమస్యను సృష్టించడానికి సమస్యకు కారణం కావద్దు. ఇట్లా ఫోన్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది. రీల్ వస్తే ఏంటని చూస్తే ఒక తల్లి 50 సంవత్సరాలు ఉంటాయి, ముసలవ, పల్లెటూరు ముసలవనే. ఒక యవనస్తుడు మంచిగానే ఉన్నాడు, టీషర్టు ప్యాంట్ వేసుకున్నాడు, జుంపలు మంచిగా ఉన్నాడంటే కొంచెం పర్వాలేదు. పల్సర్ బండి మీద పోతూ రీల్స్లా పోతున్నాడు. అయితే వాడు హాస్పిటల్కి పోవాలి. ఆ ఏరియా కొత్త కావచ్చు. అమ్మ, హాస్పిటల్కి ఎట్లా వెళ్ళాలి అని అడిగితే అమ్మ ఏమంటుంది తెలుసా? నువ్వు కొంచెం ముందుకు అక్కడ పోలు గుద్దుకో, నువ్వు అడ్డం పడితే వాళ్ళే నేను హాస్పిటల్ తీసుకుపోతున్నాడు. ఇప్పుడు చెప్తాడు నవ్వొస్తుంది. అందరే కదా, వయసులో పెద్దది, ఏం సలహా ఇవ్వాలి? అది రీల్సే కావచ్చు, అది నవ్వుకోవడానికే చేయొచ్చు. కొంచెం డీప్గా వెళ్ళి చూడు. ఇప్పుడు అటువైపు ఎందుకు ఆలోచిస్తావు? వానికి హాస్పిటల్ లేదు, ఆ గలీలో ఉన్న హాస్పిటల్ లేదు, ఇక్కడ దగ్గర హాస్పిటల్ ఉందంటే ఎట్లా పోవాలమ్మా హాస్పిటల్ కాడికి అంటే, ఏం లేదు, ఆ పోలు గుద్దుకో, బండి వేసిన పోలు గుద్దుకో, నువ్వు అడ్డపడతావు, నిన్ను వాళ్ళే తీసుకుపోతారు హాస్పిటల్ కాడ. ఆ వయసు ఏంది, ఆ జ్ఞానం ఏంది? వాడు యవనస్తుడైనా వానికి సమస్యను బట్టి ప్రాబ్లం అడిగాడు. అడిగితే కొంచెం ముందుకెళ్ళిపో, లెఫ్ట్లో ఉంటుందని చెప్తే అయిపోతుంది కదా. అలాగ మన లైఫ్లో, మన జీవితంలో జరిగే ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మన ఇంటిని, మన కుటుంబాన్ని మనం కట్టుకొందుముగాక. చాలాసార్లు ఫ్యామిలీస్, మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ ఇంటికి రావాలండి. ఇప్పుడు ఆరాధన అయిపోయినా మీ ఇంటికి వెళ్ళాలి, పని చేసుకొని ముగించుకుని మళ్ళీ మీ ఇంటికి రావాలి. ఎక్కువ ఇల్లే మనకు దేవుని తర్వాత, అంతే కదా. మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన కుటుంబం, మన గృహం, తర్వాత ఉద్యోగం చేసే స్థలము, పని చేసే స్థలము, వ్యాపారం చేసే స్థలం, అవన్నీ సెకండరీ. అది ఉద్యోగాన్ని బట్టి. ఫ్యామిలీ అంటే నీ లైఫ్లో భాగం. హల్లెలూయా. ఇప్పుడు లివర్ వేరే, కిడ్నీ వేరే అంటారా? ఇది మన లైఫ్లో ఒక భాగం. అవి లైఫ్లో ఒక భాగం. అవి వేరే కాదు. లివర్ అంటే అది వేరే కాదు, మనదే. హల్లెలూయా. సంఘం అంటే ఏంటిది? శరీరం అంటే అవయవాలు. నువ్వు కన్ను కాకపోవచ్చు ఇంకొకరు కన్ను, నువ్వు చెయ్యి కాకపోవచ్చు ఇంకొకరు చెయ్యి, ఇంకొకరు చెవులు, ఇంకొకరు నోరు, ఇంకొకరు గుండె. హల్లెలూయా. గుండెతో నాకు పని లేదు అనడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నువ్వు శరీరం, క్రీస్తు శరీరం. చూడండి ఒక మాట, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-22, చాప్టర్ 1:17 అక్కడ చూడండి. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతమందు మీరు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారయ్యుండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చప్పలు కొడదామా, ప్రభు స్తుతిద్దామా. హల్లెలూయా. సర్వ సంపూర్ణత సంఘములో ఉంది. సంఘములో ఇప్పుడు ఒక్కొక్కరి లోపల ఒక్కొక్క తత్వాలు ఉంటాయి. ఒకరి లోపల ప్రేమ ఉంటుంది, ఒకరి లోపల తగ్గింపు ఉంటుంది, ఒకరి లోపల అర్థం చేసుకునే, ఒకరి లోపల కష్టపడే తత్వం ఉంటుంది, ఒకరి లోపల వాక్యం ఎక్కువ ఆకలింపు చేసుకునే తత్వం ఉంటుంది, ఒకరి లోపల పాడగలిగే సామర్థ్యం ఉంటుంది, ఒకరి లోపల పనిచేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఒకరు సువార్త మంచిగా చెప్తారు, ఒకరు సాక్ష్యం మంచిగా చెప్తారు, ఒకరు బైబిల్ మంచిగా చెప్తారు, ఒకరు అర్థం చేపిస్తారు, ఒకరు పని చేస్తారు. హల్లెలూయా. అంటే ఈ సర్వ శరీరంలో అవయవాలు కళ్ళు చూస్తాయి, వినలేవు, నోరు మాట్లాడితే చూడలేదు. హల్లెలూయా. చేతులు పనిచేస్తే నడవలేవు, కాళ్ళు నడుస్తాయి, వినలేవు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంది తెలుసా? ఆ పని ఏంటో మీరు తెలుసుకోండి. దేవుడు నీకు దేంట్లో నైపుణ్యత ఇచ్చిండో అది తెలుసుకో, అసలు ప్రాబ్లం ఉండదు. ఈ కన్ను కనుక రూపాయి చేసింది అనుకో, ఏమని, నీకు ఇంత పెద్ద బాడీ ఉంటే ఏమి లాభం, నడిపించేది నేనే కదా అంటే ఈ కాళ్ళు ఒకటే మొయ్యనోరు నడిచేది నేను కదా, నీకేం తెలుస్తుంది బరువు, ఈ భారం అంతా ఈ కాళ్ళు నడుమంటుంది. బుద్ధి లేదు నీకు, నడుము మోసేదంతా నడుమే కదా. అంటే ఎట్లా? అవును, నువ్వు అన్నం ఎట్లా తింటావు, నేనే కదా. అసలు ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, మనకు తెలియక పిచ్చోళ్ళం మనం. మీ సామర్థ్యాలు, మీ స్కిల్స్, దేవుని కృపలో మీ సామర్థ్యాలు ఏంటో మీకు తెలిస్తే ఆత్మలో ఎంత ఫ్లరిష్ అవుతారో. మామూలు కాదు, నువ్వేంటో నీకు తెలియాలి, క్రీస్తులో నువ్వేంటో తెలియాలి, దేవుడు నీకేమి ఇచ్చాడో తెలియాలి, ఏం చేయగలుగుతావో చేయాలి, అంతే. తర్వాత కన్నుతో పొట్టుపడద్దు, కాళ్ళతో పొట్టుపడు. నాకు గొంతు లేదు, అయినా వాడతా కొన్నిసారి వాళ్ళే కలువరు సిలువలు అని. మీరు ఏమన్నా అనుకోండి, కానీ నాకు వాడాలనిపించింది వాడి. ఇప్పుడు కూడా ఒకటి వాడతా, పల్లవి చరణం వాడతా. హల్లెలూయా అని గొంతు తెలియదు అనుకుంటే ఏముంటుంది, నా ప్రభు నన్ను అనుకోడు కదా, నాది గాడిద గొంతు అయినా నా కొడుకు రా నువ్వు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనాలు మెప్పించడం కొరకు ఇదేమన్నా సరిగా పానా, ఇదేమన్నా లిటిల్ ఛాంపియన్స్, ఇదేమన్నా చూపించుకోవడం కొరకు బావుడా. నీ ప్రభుని స్తుతించు, ఆరాధించు. ఏ ప్రాముఖ్యత లేకపోయినా ప్రభు నీకు ప్రాముఖ్యత ఇచ్చాడు, నీవు ప్రభుకు ప్రాముఖ్యత ఇచ్చావు. కాబట్టి నిన్ను అందరంత ఎత్తులో పెడితే జనాలు నిన్ను చూస్తారు. చూడడం మాత్రమే కాదు, నీలో ఉన్న గుణాలను కూడా చూసి నేను వారిలాగా మారాలి, యేసయ్యా నన్ను మార్చు అనగలిగే మాదిరిలోనికి నడిపించబడాలి. అది కదా క్రీస్తునందు సర్వ సంపూర్ణత. భూమి మీద ఉన్న వాటిలో కానీ భూమి పైన ఉన్న వాటిలో కానీ సమస్తములో సంపూర్ణత. తండ్రి అభిష్టము సమాధానపరచబడాలి. ఏమో తెలుసా బైబిల్లో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఉదాహరణకు ఒక తల్లి ఒక ఇంటికి వెళ్ళి, వాళ్ళ కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు తల్లి కొడులతో మాట్లాడుతుందా, అత్తతో మాట్లాడుతుందా? అన్నదా? కొడులతో మాట్లాడుతుంది, అత్తతో మాట్లాడుతుంది. మీ కోడలు మంచిదేనా, మంచిగా చూసుకుంటుందా? సంవత్సరం అయిందట కదా పెళ్ళి. కోడల అది నేను తెచ్చిన కోడలు కాదు, వాడు చూసుకున్న కోడలు. అది లోపల ఉన్నది కదా. ఆమె ఏ పని చేసినా ఆ కోడలు మెచ్చది. మళ్ళీ ఈమె ఛాయ్ గ్లాస్ పట్టుకుంటుంది, ఈమె ఛాయ్ పెట్టుకుంటుంది. ఆ చెయ్యి పిచ్చిది ఇక్కడ మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ కోడలు దగ్గర మీ అత్త ఏమంటుంది నిన్ను. అయితే కోడలు తెలుకలేదు, మా తల్లి కంటే మంచిది.
నేను ఛాయ్ పెడితేనే తాగుతుంది, నేను అన్నం వేస్తేనే తింటే, నేనే కర్రీ చేయాలి, అన్నీ బట్టలు ఉతుకుతాన్ని చూసుకుంటాను. ఇప్పుడు ఈమెం చేస్తుంది 4 దినాలనుక మళ్ళీ అత్తను కలుస్తుంది కదా, ఏమని చెప్తుంది? ఈ కోడలు ఏం చెప్పిందో చెప్తుంది. ఇప్పుడు ఈ అత్తకి ఏమనిపిస్తుంది? అనవసరంగా నేను నేర్పించేదాన్ని, బిడ్డ సుడిదాన్ని నేను అపార్థం చేసుకున్నాను. హల్లెలూయా. కొంతమందికి పని పాట ఉండదు. మీ మంచి వ్యక్తిత్వాలను చెడగొడతారు, మీ మంచి మనసును చెడగొడతారు, మీ మంచి ఆలోచనలు చెడగొడతారు, దైవికమైన మీ కుటుంబాన్ని చెడగొడతారు, దైవికమైన మీ ఆత్మీయ స్థితులను చెడగొడతారు. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు నిలబడ్డావు, నీ కుటుంబాన్ని నీవే కట్టుకోవాలి, ఎక్కడికి పోయిన ఇంటికి రావాలి, ఇంట్లో నీకు నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి. అందుకే భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భర్త శిరస్సు, భార్య శరీరం. హల్లెలూయా. సమన్వయం ఉండాలి. భర్త పెద్దోడు కాబట్టి అహంకారం, పురుషాహంకారం, భర్తలారా మీరు భార్యల మీద చూపించారు, భార్యలారా మీరు కొంగు కట్టుకోవద్దు, నడుము చెక్కుకోవద్దు, సిట్ స్టాండ్ అని కళ్ళతో సైకిల్ చేయొద్దు. ఎందుకంటే ఇద్దరు సమానమే, ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకటే, భావాలు ఒకటి, జ్ఞానం ఒకటి. కాకపోతే కొంచెం సీరియస్ కదా ఆలోచన చెప్తాడు. నువ్వు చెప్పొచ్చు, కానీ డెసిషన్ భర్త తీసుకోవాలి. అచ్చా, ఈ భర్త అయినా ఈ భార్య అయినా ఆ భర్త తీసుకున్న డెసిషన్ ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభు, మేము ఎట్లా నడిపించబడాలి? మీ ఆలోచన ఏంటి? ఇల్లు కొనాలనుకుంటున్నాం, మీ ఆలోచన ఏంటి? పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీ ఆలోచన ఏంటి? ఇల్లు కట్టాలనుకుంటున్నాం, మీ ఆలోచన ఏంటి? తెలివి ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉందని ఇక అవసరమైందిగా పోయి ఎక్కడ పడితే అక్కడ అడ్వాన్స్ చేయకు. తీరం చూస్తే అది ఎవరితో వస్తారో చిక్కులలో ఉంది. ఇప్పటికీ 10 లక్షలు ఖర్చు అయింది, పోయిన 10 లక్షలు పోయినాయి, రావాల్సిన 10 లక్షలు వస్తున్నావు, ఇటు మిత్తిలు కడుతున్నారు, గందరగోళం అవుతుంది, కోట్ల కేసు అయిపోయింది, భూమి తగాదాలు కోట్లు. ఎందుకంటే లాయర్లకు డబ్బులు రావాలి. హల్లెలూయా. ఓ భూముల కొట్లాడడం తొందర రాదు. వీడిని దడపాలి, వాడిని దడపాలి, వీడిని దడపాలి, వాడిని దడపాలి. 2 పిల్లులు ఒక కోతి కథ అయిపోతాయి. హల్లెలూయా. ఒక్కటే రొట్టె ఉంటే కొంచెం జించుకుంటే అయిపోతుంది కదా, కొంచెం ఎక్కువ చినిగింది అడిగితే. అయితే ఇట్లయితే కుదరదు, మనం కోతి దగ్గర పోతే కోతి అనేది ఒక్కరి నేను సరి చేస్తాను, ఇది కొంచెం తిని తింటుంది, అబ్బా ఇది తక్కువ ఉంది కదా, ఇది కొంచెం తింటుంది, అబ్బా ఇది తక్కువ ఉంది కదా, మొత్తం 2 కథం అయిపోతాయి. అట్లయితుంది. అందుకనే ప్రభు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. మీకు ఇచ్చిన పరిచయం ఏంటో తెలుసా? చదవండి ఒకసారి, తీయండి. ఇది చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుండి 21 వరకు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. ఆయన తన ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచవలనని సమాధానపరచు పరిచర్య మాకు అప్పగించెను. చదువుతుంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొని, క్రీస్తునందు లోకమును అంటే నిన్ను నన్ను మనుషులను సమస్త మానవాళ్ళని సమాధానపరుచుకున్న వలనని ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా? ప్రభు స్తుతిద్దామా? హల్లెలూయా. ఒక సంపూర్ణ సత్యం మీ అందరికీ చెప్తానండి. మీరు నమ్మిన నమ్మకపోయినా నిజంగా క్రీస్తుతో నువ్వు సమాధానపడిన వ్యక్తివైతే నీవు లోకం పక్షాన క్రీస్తుకు రాయబారివై ఉండి లోకాన్ని క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరుస్తావు. లోకంలో ఉన్న మనుషులు, క్రీస్తు నెరగని మనుషులు అంటే దేవునితో ఎవరైతే సమాధానం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా ఇతరులను దేవునితో సమాధానపరుస్తారు క్రీస్తు ద్వారా. ఎందుకంటే మనం అందరము క్రీస్తు రాయబారులము. యేసయ్య శరీరం కదా, ఈ శరీరం పనిచేయాలి కదా. హల్లెలూయా. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా, శరీరానికి పారాలసిస్ రావద్దు కదా, మన సంబంధాలకు పారాలసిస్ రావద్దు.
మన ఆత్మీయతకు పెరాల్సిస్ రావద్దు. మన హెడ్ అయిన క్రీస్తు బాగానే ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం బాగానే ఉంది, ఆత్మ బాగానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు బాగానే ఉన్నాడు. కారణం ఎక్కడంటే నువ్వు క్రీస్తుతో సమాధాన పడాలి. మనం ఎవ్వరమైనా యేసుతో సమాధాన పడితే సమస్యకు పులి స్టాపే కాదు, పరిష్కారానికి జవాబు, సమాధానాన్ని వెతికి వెంటాడుతాం. క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు, ఆత్మీయులకు, బయట వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, ఈ ఒక్క మాట చెప్పి నేను బల కార్యక్రమం వెళ్తాను. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే. షోమ్రోను పట్టణంలో ఉన్న రాజుకు ఇజ్రాయెల్ ప్రజలంటే నచ్చదు. వాళ్ళేం గొడవకు పోలేదు, మాట అనుకోలేదు. కానీ ఎందుకో అధికారాన్ని చూపించాలనుకున్నారో, అథారిటీని చూపించాలనుకున్నారో, దొంగ దెబ్బతీద్దామని సైన్యాన్ని పంపుతాడు. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఎలీషా, దేవుని మనిషి. అతనికి తెలిసిపోతున్నాయి. ఆ ఇజ్రాయెల్ రాజుకి చెప్తున్నాడు, అయ్యా పలానా ప్రాంతానికి మాత్రం సైన్యాన్ని పంపకు, వాళ్ళు దొంగ దెబ్బ తీస్తారు అనగానే సైన్యాన్ని అడు పంపడు. మళ్ళీ అరే వాళ్ళకి ఇట్లా తెలిసింది మన ప్లాన్లో, ఇంకో దగ్గరికి పంపుతాడు. అది తెలిసిపోతుంది, వాటి తెలిసిపోతుంది. అప్పుడు రాజుకు డౌట్ వస్తుంది, సోమ్రోను రాజు, అరే మన బ్యాచ్లో ఇవాడు గూఢాచారుడు ఉన్నాడు, ఇవన్నీ అక్కడ చేరవేస్తున్నాడు, మనకంటే ముందుగానే తెలిసిపోతుందిరా అంటే, ఈ గూఢాచారులలో విలువైన వ్యక్తులు కూడా ఉంటారండి. ఏమన్నారు తెలుసా, అయ్యా నువ్వు ఊహించింది కరెక్ట్ కాదు, నీకు ఎందుకు ద్వేషం ఉండదో, కక్ష ఉండదో ఆ రాజు మీద, రాజ్యం మీద నాకు తెలియదు. ఆ రాజుకు, రాజ్యానికి మీకు మధ్యలో ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం చెప్తా, అక్కడ దైవజనుడు ఉన్నాడు. అతన్ని మనం ఇంట్లో మాట్లాడుకునే ఆయనకి తెలిసిపోతున్నాయి అనేసరికి ఇప్పుడు కోపం, రాజు మీద కోపం ఎక్కడికి వచ్చింది, దైవజనుడిది. వాని ప్రాణాలతో పట్టుకురాపో. ఇప్పుడు నిన్న అజయ్ బాబుని పట్టుకుపోయారు కదా, ఏ ఉప్పలకి తీసుకుపోయాడు ఆయన. ఎక్కడ డీటెయిల్స్ ఏం తెలియదు అజయ్ బాబు. వాళ్ళు కిడ్నాప్ చేసి ఇలా ఇంకెవరో ఏదో మనకు తెలియదు. ఎలాంటి ప్రపంచంలో చూడండి, మనుషుల మధ్యలో కూడా ప్రశాంతంగా బతకలేకపోతున్నాం అంటే ఒకసారి ఆలోచించాలి. అయితే మొత్తం సైన్యం అంతా వచ్చేసి రాత్రి తెల్లవారు చూసేసరికి ఈ కిందున్న సేవకుడు అంటున్నాడు, అయ్యా ఒక్కసారి మన బ్రతక అయిపోయింది. అయ్యా ఏంట్రా చూడు ఒక్కసారి చుట్టూ ఎంత సైన్యం ఉందో. కంగారు పడలా, ప్రభా వీళ్ళు నేత్రాలు తెరువు ప్రభా అంటే నిద్రపోతూ వచ్చే దర్శనం కాదు, మెలుగుతూ ఉన్నప్పుడే విజన్ కనపడుతుంది. పరలోక సైన్యం ఉంది వారితో, వారికంటే మన పక్షాన ఉన్న వాళ్ళు అధికులురా బాబు అని చెప్పాడు. అని ఇంకొక అడుగు ముందుకేసి, ప్రభా ఇప్పుడు మనం వీళ్ళకి కంటి చూపోవాలి ప్రే చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు కంగు తిన్నారు. వీళ్ళనేమో చేద్దామని, సేవకునేమో చేస్తాం, కంగు తిని ఏం చేసిండు, అయ్యా అయ్యా దారి లేదంటే వెంటనే తెలిసాడు. ఇది కాదు దారి, చక్క ఎక్కడ తీసుకెళ్ళాడు తెలిసా, అంతఃపురం తీసుకెళ్ళాడు. ఇప్పుడు రాజు మెంటాలిటీ చూడు, ఏలినవాడా వీళ్ళని కొడుతున్నా, కత్తి తీసుకురా అంటాడు. అది ఏం మాట్లాడుతావు రాజా, నువ్వు ఎందుకు తీసుకొచ్చావని అడగాలి. వీళ్ళు శత్రువులే కదా, ఎందుకు తీసుకొచ్చావని అడగాలి. అలా కూడా నేను చంపుతా ఇది చేస్తాడు, ఆ పని చేయొద్దు. నీకు ఒక పని చెప్తా, భోజనం సిద్ధం చేయి. మంచి సొమ్మును వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టమో ఆ ఫుడ్ తయారు చేయి. సైనికులు ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టపడితే ఆ ఫుడ్ తయారు చేయాలంటే నిమిషాలలో తయారు చేసినంతే. మోతో సహబంతి భోజనం, కళ్ళు తెరిచారు, ప్రార్థన చేయగానే కళ్ళు తెరిచారు, వీళ్ళకి భోజనం చేయాలి. అందరూ కూర్చున్నారు. భోజనం చేస్తున్న సమయంలో తినకపోతే ప్రాబ్లం, తింటే ప్రాబ్లం. కానీ వాళ్ళు మాత్రం తిన్నా చేస్తాం, తినకున్నా చేస్తాం, తిన్నా చేస్తాం, తినకున్నా చేస్తాం, తిని చచ్చిపోతాం. కొంచెమన్నా తృప్తి ఉంటుంది, వాళ్ళ విషయం పెట్టిలో ఏం పెట్టిలో మనకు తెలియదు. తిన్నారు, ఏం కాల. అప్పుడు ఏం చేశాడు, బాయ్ రాజు కూడా బాయ్ అని వెళ్ళి రాజుతో చెప్పలయ్యా అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళొద్దయ్యా. వాళ్ళ దేవుని విలువలు మనకు నేర్పించారు. ఆయన రాజు రప్పో, చెట్టో పుట్టో, మనిషో కాదు. ఆ విలువలు నేర్పిస్తే బైబిల్ మీరు చదువుకోండి, ఆ రోజు నుండి యుద్ధం ఆగిపోయింది. హల్లెలూయా. శత్రుత్వాన్ని రద్దు చేసేది ఏంటి చెప్పండి, సమాధానమే. ఇద్దరు గొడవైంది అనుకోండి, వీళ్ళు మాట అయితే ఇటో బ్యాచ్లు అయితే వీళ్ళని లేపుతుంటారు. ఇప్పుడు వీళ్ళని దూరం చేస్తారా, కలుపుతారా?
మనకు పరిచయం ఏ పరిచయం ఇచ్చాడు? ఓ నేను ఇట్లా అన్నారు, నువ్వు ఇట్లనట, నువ్వు ఇట్లనంటే నువ్వు ఏంటి సమాధానపరచు పరిచయం కదా దేవుడు మనకిచ్చింది. బ్రతికటోడేవాడు ఈ రోజులలో బ్రతికిన 10 నెలలైనా ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ప్రభు కృపలో బ్రతికి చచ్చిపోదాం. మన పనులే మనకు సరిపోతలేదు, మన వ్యాపకాలు మనకు సరిపోతలేదు, మళ్ళీ కొత్త సమస్యలు ఎందుకు మనకు? ఇంటి పక్కలతో, ఇంటి ముందులతో, భర్తతో, భార్యతో, పిల్లలతో, కుటుంబ సభ్యులతో. భర్తకు తెలియకుండా భార్య నెగేస్తారు, భార్య తెలియకుండా భర్త నెగేస్తారు, అత్తకు తెలియకుండా కోడలు చెప్తారు, కోడలు తెలియకుండా అత్తకు చెప్తారు. వీళ్ళిద్దరు సిగులు పట్టుకుంటాడే రోడ్డు మీద ఈ గైకులు పక్కపక్కలు. ఈ దేవుడు రాజ్యంలో నాయన ఏం దేశంలో నువ్వు ఎలాంటి ప్రజలు బతి ఉంటున్నావు? నీ లోపల దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు. ఒక్క మాట చదువు, చివరి మాట. అదే కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 19 వరకు. శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన మేకులతో సిలువకు కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అవును అవును హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య సిలువ నాకు గెలుపు అనుకున్నాడో అపవాది, యేసయ్యకు ఓటమనుకున్నాడో, ఆ సిలువే అపవాది మీద సదా విజయాన్ని ఇచ్చేసింది. హల్లెలూయా. అందుకనే నిరాయుధులను చేసి జయోత్సవ చేత, సిలువ చేత ఊరేగించాడు. హల్లెలూయా. చేయవ్రాత, విధిరూపకమైన ఆజ్ఞలు, రుణము, పాప రుణము, శాప రుణము అదంతా మేకులో కొట్టేశాడు. మనల్ని దేవునితో సమాధానపరచడానికి క్రీస్తు సమాధానకారకమైన పరిచర్యకు కారణమయ్యాడు. అదే పరిచర్యను మనకిచ్చాడు. 53వ యెషయా గ్రంథం 5వ వచనం ఒకరు చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 19వ వచనం ఒకరు చదవండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. 57:19. అదే అధ్యాయం అంటే 57. వారిలో కృతజ్ఞతా బుద్ధిని పుట్టించుచు దూరస్తులకును రుణస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కృతజ్ఞతా బుద్ధిని యేసయ్య ప్రతి ఒక్కరిలో పుట్టించునుగాక. ఈ కృతజ్ఞతా బుద్ధి యేసయ్యను గట్టిగా హత్తుకునేటట్టు చేస్తుంది. కృతజ్ఞతా బుద్ధి యేసయ్యతో సమాధానపడేటట్టు చేస్తుంది. ఈ కృతజ్ఞతా బుద్ధి సమాధానపడిన మనల్ని ద్వేషమనే ఆ బంధము నుండి విడిపించేసి ఆ గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేస్తుంది. అంటే క్రీస్తు ద్వారా దేవునిని మనల్ని ఏకం చేస్తుంది. దేవుని యొద్దకు వెళ్ళకుండా, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకుండా అడ్డు తెర ఒకటి ఉంటుంది కదా, యేసు క్రీస్తు అనే శరీరం అనే తెర చినగడం వలన అబ్బా తండ్రి అని ఆ యొక్క తండ్రి సన్నిధికి చేరగలిగే ఆధిక్యత, ఆయన సర్వ సంపూర్ణత సంఘంలో అనగా నీలో నివసింపగలగడానికి సిలువే కారణము. ఆ సిలువ క్షమాపణలోకి నడిపిస్తుంది, క్షమించే శక్తిని ఇస్తుంది. ఆ సిలువ ద్వేషించేది కాదు, క్షమించేది.
ఓర్చుకునేది, తట్టుకునేది, మనసులో వచ్చే విరుద్ధమైన ఆలోచనలు, హల్లెలూయా, మనసులో కలిగే శరీరేచ్ఛలు, ఇవన్నీ సిలువకు దిక్కొట్టి, మేకులకు దిక్కొట్టి ఆయన మనల్ని విడిపించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొత్తం మీరు చదువుకోండి. స్తోత్రం, హల్లెలూయా. స్వస్థత నీకుంది, హల్లెలూయా. ఆరోగ్యము నీకుంది. కృతజ్ఞత బుద్ధి కలిగి పుట్టించేది దేవుడే గనుక సమాధానపరిచేది, దూరస్తులకును సమీపస్తులకు సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువ మరణమే. ఆ శిలువలో స్వస్థత, ఆ శిలువలో ఆరోగ్యము, ఆ శిలువలో శాపము తొలగిపోయి ఆశీర్వాదము, ఆ శిలువలో విలువ, ఆ శిలువలో ఆరోగ్యము, ఆ శిలువలో తగ్గింపు, ఆ సిలువలో దీనత్వము, ఆ సిలువలో క్షమాగుణము, ఆ సిలువలోనే కనికరము, ఆ సిలువలోనే ప్రేమ. స్త్రీలు, యెరూషలేము స్త్రీలందరూ ఏడుస్తున్నారు యేసయ్య దెబ్బలను చూసి, సిలువ మరణాన్ని చూసి, బాధను చూసి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అమలారా, యెరూషలేము కుమార్తెలారా, స్త్రీలారా, నా కొరకు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి. అదండి కనికరం, అదండి. ఆయనకేం తెలుసా? ఆయనకేంటి తెలుసా? సంతోషంగా సిలువను అంగీకరించాడు, మరణాన్ని సంతోషంగా. ఆ మరణంలో నీకు నిత్య జీవం, ఆ మరణంలో నువ్వు శాపం నుంచి విడుదల పొందుతావు, ఆ మరణంలో దేవునితో నువ్వు సమాధానపరచబడతావు, ఆ మరణంలో కనికరముతో నింపబడతావు, ఆ మరణంలో నీ ఆత్మకు నిత్య జీవం వస్తుంది, ఆ మరణంలో నిత్య మహిమకు నీవు కారకురాలు అవుతావు, ఇతరులకు దీవెనకరంగా మారుతావు. అందుకే సిలువలోనే క్షమించే తత్వం, సమాధానాన్ని కోరే తత్వం, సిలువలోనే శత్రుత్వాన్ని రద్దు చేసేది సిలువే. ఒక్కసారి ఆలోచించండి. నాకు ఇప్పటికీ జెసికా సిస్టర్ గారిది గుర్తొస్తుంది. అంత అన్యాయం జరిగిన ఆ బిడ్డ ఎలా క్షమించగలిగింది? దట్ ఈస్ సిలువ దర్శనం. సిలువలో ఉన్న విలువైన జీవితాన్ని ఆకలింపు చేసుకుంది. ఒక వండర్ఫుల్ మాట. నా భర్త గారు ప్రవీణ్ గారు ముగించిన పరిచర్యను నేను కొనసాగిస్తాను నా ఆత్మదేవుని సహాయంతో. వాళ్ళ మామగారు కూడా చక్కగా మాట్లాడాడు. వాళ్ళ ఫ్యామిలీ అది కావాలి మనకు, మన లెవెల్లో మనకు అది కావాలి, మన కుటుంబాలకు అది కావాలి. భార్యను క్షమించగలగాలి, భర్తను క్షమించగలగాలి, మర్చిపోగలగాలి, ఓర్చుకోగలగాలి, వదిలేయగలగాలి. ప్రభు యొక్క కృప నీలో వెల్లడి కావాలి. ఆయన ఎందు నిమిత్తం నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేశాడు. నీ పిలిపేంటో, నీ స్థాయి ఏంటో, నీ స్థానం ఏంటో, నీకు ఏ తలాంతులు ఉన్నాయో, ఏమున్నాయో అవి దేవుని కొరకు, దేవుని నామమహిమార్థం వాడబడాలి. సంఘం అంటే శరీరంలో అన్ని అవయవాలు పనిచేయాలి. ఏది ఇంపార్టెంట్ కాదు, అన్నీ సమానమే. నీ బాడీలో గుండె ఇంపార్టెంట్ అని నువ్వు అన్నవనుకో, మరి లివర్, మరి కిడ్నీలు, మరి కళ్ళు, మరి మెదడు, మరి తల, చేతులు, కాళ్ళు, ఏది తీసివేసేది లేదండి. అల్పులైనా, అభాగ్యులైనా, బీదలైనా, పేదలైనా, అనారోగ్యమైన ఎలాంటి వ్యక్తులైనా క్రీస్తు శరీరంలో భాగం కాబట్టి ఆ భాగాన్ని స్వస్థపరిచేది ఆయనే. ఆయన అంటున్నాడు కదా, కృతజ్ఞత బుద్ధిని పుట్టిస్తాను నేను. ఆయన అంటున్నాడు కదా, దూరస్తులకు సమీపస్తులకు నేను సమాధానం కలుగజేస్తాను. ఆయన అంటున్నాడు కదా, నేను స్వస్థపరుస్తాను. మనసుకున్న గాయాలను స్వస్థపరుస్తాను, గుండెకున్న గాయాలను స్వస్థపరుస్తాను. నువ్వు సమస్యను సృష్టించొద్దు, సమస్యను పరిష్కరించుకోగలగాలి. ఆదాము అవ్వలను కలుగజేసింది విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి, నిండించడానికి, ఫలించడానికి, పరలోకపు తండ్రికి మహిమ తీసుకురావడానికి. చావు మూలంగానైనా బతుకు మూలంగానైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా యేసయ్యకి మహిమ రావాలి. నీ జీవితంలో ఆయన కార్యాలు జరగాలి, నీ కుటుంబంలో జరగాలి. రెండు చేతులు స్తుతిద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, మీ కృతజ్ఞతలు నాతో మాతో ఈ అంత్య దినాలలో యూనివర్సల్ చర్చికి కావాల్సిన వాక్కుని ఈరోజు మాకు ఇచ్చావు. ఇక్కడున్న మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అర్థమవుతుంది అయ్యా. మా ఆలోచన, మా అంతరంగం, మా మనసు,
మా మనస్సాక్షి నీతో సమాధాన పడడానికి మీ సిలువను సమీపిస్తున్నాం. ఈ 2025 ఏప్రిల్ మనస్ఫూర్తిగా నీతో సమాధాన పడుతున్న రోజు. సంఘము, సహవాసము, మేము నీ చిత్తమే మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబ జీవితంలోనూ, మేము వెళుతున్న సంఘ సహవాసంలోనూ, పరిచయంలోనూ, మా ఆత్మీయ జీవితంలోనూ నెరవేరునుగాక. సర్వసంపూర్ణత నీ అందే నివసించునుగాక. అట్టి కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.